హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఐకియా వీడియోతో మళ్ళీ వచ్చేసాను. హైదరాబాద్లో ఉన్న ఐకియా స్టోర్కి అయితే వచ్చానండి. మనం ఆటోలో వెళ్ళేటైతే ఇలాగా లోపలికి వెళ్ళి లోపల నుంచి కూడా మనం ఎంట్రన్స్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. అక్కడ ఎగ్జిట్ గేట్ నుంచి మనము ఎంటర్ అవుతే కాస్త నడవాల్సి ఉంటుంది. అందుకని చెప్తూ ఉన్నానండి. ఎవరికైనా తెలియకపోతే హెల్ప్ అవుతుంది కదా. నేనైతే ఈ మధ్య కాలంలో ఇలాగే చేస్తూ ఉన్నాను. ఈవెన్ మనం ఆటో కానీ, క్యాబ్ కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి బుక్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ పికప్ పాయింట్స్ అనేవి ఉంటాయండి. అక్కడ మనము ఆహ్, ఆటో కూడా లోపలికి అలో చేస్తారు. క్యాబ్స్ కూడా అలో చేస్తారు. ఇలాగ నేను ఎంటర్ అయిపోయాను ఎంట్రన్స్ నుంచి. ఆ తర్వాత ఇక్కడ సర్కులర్ హబ్ అని ఒకటుంటుందండి. బిల్లింగ్ సెక్షన్‌కి మీరు లోపల నుంచి స్టోర్‌లో మొత్తం షాపింగ్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ సెక్షన్‌కొస్తారు కదా. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడగానే సర్కులర్ హబ్ అనేది ఉంటుంది. సర్కులర్ హబ్ అంటే ఏం లేదండి, జస్ట్ క్లియరెన్స్ సేల్ అన్నమాట. ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి. ఎక్కువగా ఇక్కడ డిస్‌ప్లే ఐటెమ్స్ అన్నీ మనకి లోపల స్టోర్‌లో చూసుంటాం కదా. అవన్నీ కూడా మనకి యాక్చువల్ ప్రైస్ అమ్మకుండా సేల్‌లో పెడతారు. అంటే ఆఫర్ ప్రైస్. అలాగా ఉంటాయండి. చాలా మందికి తెలియటం లేదు. అందుకని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తుంది రూ. 249. ఇవేంటంటే మనకి స్టోరేజ్ ఆర్గనైజర్స్ లాగా అంబ్రెల్లా కానీ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే కవర్స్ కానీ ఏవైనా ఇంకా మల్టీపర్పస్ లాగా అండి. పిల్లలకి ఏమైనా స్టేషనరీ ఐటెమ్స్, చార్ట్ పేపర్స్ అలాంటివి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. వాల్‌కి చిన్న ప్లాస్టిక్ హుక్ వాల్‌కి స్టిక్ చేసేసి దానికి ఇది పెట్టేసేయొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఆ తర్వాత ఈ స్టోరేజ్ ఆర్గనైజర్స్ చూపిస్తూ ఉన్నాను కదా. ఇవి టోటల్‌గా 3 పీసెస్ వస్తాయండి. చాలా బావుంటాయి. అంటే పిల్లలకి ఏమైనా టాయ్స్ కానీ, లేకపోతే పిల్లల బట్టలు కానీ, బట్టల ర్యాక్‌లో అరేంజ్ చేయడానికి కూడా బావుంటాయి. రూ. 319 అండి. ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయితే మనకి ఆఫర్ ప్రైజెస్ చాలా ఐటెమ్స్‌కుంటాయి. ఐకియా ఫ్యామిలీ మెంబర్ అవ్వడం అంటే పెద్ద మనం పే చేయాల్సింది ఏమీ లేదు. అక్కడ బిల్లింగ్ సెక్షన్‌లో వెంటనే మనం 1 మినిట్‌లో వాళ్ళకి డీటెయిల్స్ చెప్పాలండి. అంతే 1 మినిట్‌లో మనకు ఆ పని అయిపోతుంది. ఆ తర్వాత బిల్ చేయించుకున్నామంటే సరిపోతుంది. వాళ్ళు ఫోన్ నంబర్ కానీ డీటెయిల్స్ అడుగుతారు. అంతే. ఆ తర్వాత మనం ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయిపోతాము. సో, మన ఫోన్ నంబర్ చెప్పగానే డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తున్న రూ. 129కి నాప్కిన్స్ అండి. ఆ తర్వాత ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఇంట్లో స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. రూ. 199 అండి. కలర్ కూడా చాలా బావుంది. డీసెంట్‌గా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. ఇదేంటంటే మనకు ఓపెన్ చేసుకొని ఏవైనా కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ అలాంటివి వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేయొచ్చు. ఆ తర్వాత ఇవైతే మెటల్ బాస్కెట్స్ అండి. ఇవి ఈసారి కొత్తగా అనిపించాయి. ఇంతకుముందు నేను గమనించలేదో ఏమో తెలీదు కానీ కొత్తగా వచ్చాయి. రూ. 440 ఉన్నాయి. రూ. 360లో కూడా ఉన్నాయి. ఈ పెద్దదొచ్చేసి రూ. 440, చిన్నది రూ. 360 అండి. ఇవన్నీ కూడా ఐకియా ఫ్యామిలీ మెంబర్స్‌కి సెపరేట్ ప్రైజెస్ ఉన్నాయి. డిస్కౌంట్ ప్రైజెస్. సో, మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఐకియా స్టాఫ్‌ని ఎవ్వరిని అడిగినా కూడా ఐకియా ఫ్యామిలీ మెంబర్ అవ్వడం ఎలాగండి అంటే వాళ్ళే మనకి చేసిస్తారు. సో, ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదండి. అది పెద్ద విషయం కూడా కాదు. అంటే తెలియనప్పుడు ఏంటో ఏమో ఎలా చేసుకోవాలో తెలీదు అని కంగారు పడతాం గదా. అందుకని చెప్తూ ఉన్నాను. ఈ చిన్న బాస్కెట్ కూడా చాలా బావుంది. మంచి కలర్స్‌లో ఉన్నాయండి. మంచి బ్లూ, గ్రీన్ కలర్స్‌లో చాలా అంటే చాలా బావున్నాయనిపించింది. ఆనియన్స్ కానీ అలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్టేషనరీ ఐటెమ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది గార్డెనింగ్ టూల్స్ అండి ఇవి. 3 కలిపి రూ. 299. సూపర్ స్ట్రాంగున్నాయి, బావున్నాయి. ఆ తర్వాత ప్లాంట్స్‌కి స్ప్రే చేయడానికి వాటర్ ఇందులో ఫిల్ చేసి స్ప్రే చేయొచ్చు. ఇందులో ఏవైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వాటర్‌లోకి మిక్స్ చేసుకోవచ్చు. లేకపోతే సోప్, లిక్విడ్ సోప్ మిక్స్ చేసుకోవచ్చు. రూ. 99 అండి. నేను ఇంట్లో రెగ్యులర్‌గా క్లీనింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇక్కడ ప్లాంట్స్ కూడా ఇప్పుడు సమ్మర్ కదా. కొన్ని స్పెషల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయండి. తప్పకుండా మీరు ప్లాంట్ లవర్స్ అయితే చెక్ చేయండి. ఐకియా ప్లాంట్స్ ఎప్పుడైనా సరే అంత తొందరగా పాడైపోవు. ఇంటికొచ్చాక కూడా చాలా బావుంటాయి. ఇదైతే రూ. 649 అండి. మనకి బోన్సాయి ప్లాంట్ లాగా కొంచెం అనిపిస్తూ ఉంది. బావుంది కూడా. ఇదైతే రబ్బర్ ప్లాంట్ అండి. కింద పాట్స్ కూడా ఉన్నాయి. 449 అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఈ సిమెంట్ కలర్‌లో ఉన్న పాట్స్ ఇవి బావున్నాయండి కలెక్షన్ అయితే. అందులో డైరెక్ట్‌గా మనం ఆ ప్లాంట్ పడుతుందనమాట. అలా వాళ్ళు సెట్ చేసి పెట్టారు మనకి ఈజీగా పిక్ చేసుకోవడానికి. ఈ స్టోరేజ్ ఆర్గనైజర్స్ అయితే ఐకియా
లోనే మాత్రమే దొరుకుతాయి అన్నమాట. 129 రూపీస్ అండి. చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్ చూస్తూ ఉన్నారు కదా, లైట్ పింక్, తర్వాత గ్రీన్, బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఇవైతే 299 రూపీస్ అండి. డోర్ మ్యాట్స్ చాలా బాగుంటాయి, చాలా ఇయర్స్ కూడా వస్తాయి. ఎండ తగిలినా కూడా అంత ఈజీగా పాడవండి. నేను యూజ్ చేస్తూ ఉన్నాను, అంటే మెయిన్ డోర్ బయట వైపు వేస్తూ ఉన్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది, నాకైతే ప్రాబ్లం రాలేదండి. అంటే డౌట్ ఉండి తీసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. దట్టు ఎకో ఫ్రెండ్లీ కదా, మనం ప్రిఫర్ చేయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి ఇవి మనకి సోప్ డిస్పెన్సర్ లాగా యూజ్ చేయొచ్చు. లిక్విడ్ సోప్స్, తర్వాత హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. 79 రూపీస్ అండి. నేను ఎప్పుడో 59 సంథింగ్ ఆ టైంలో కొన్నాను అనమాట. 3 to 4 పీసెస్ కొన్నాను. వాష్రూమ్స్లోను వాష్ బేసిన్ దగ్గర పెడతానమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి ఇవి కార్నర్ స్టోరేజ్ ఆర్గనైజర్ అయితే 649. ఆ తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ కనిపిస్తూ ఉన్నది అయితే 949 రూపీస్ అండి. 2 డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ పర్పస్ కి యూజ్ చేసేలాగా 2 ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇవి కిచెన్ కి కానీ, వాష్ ఏరియాస్ కి కానీ, డ్రెస్సింగ్ యూనిట్ లాగా కానీ మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. వీల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 200 రూపీస్ కి మనకి ఈ బాస్కెట్స్ అండి. వర్త్ ఇట్ అనిపించింది నాకు. చాలా బాగున్నాయి అసలు ఈ బాస్కెట్స్. డిఫరెంట్ సైజెస్ లో మనకు అవైలబుల్ లో ఉన్నాయి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. పిల్లల టాయ్స్ మెయిన్ మనకి, లేకపోతే ఏమైనా గ్రాసరీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కూడా అవి స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. వాటి లిడ్స్ అయితే 100 రూపీస్. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఈ బౌల్స్ 249 రూపీస్ అండి. ఐకియాలో ఇది కూడా ఒక సిగ్నేచర్ ఐటమే. టోటల్ గా చూసుకుంటే గనక 20 to 30 పీసెస్ ఉంటాయి ఐకియా సిగ్నేచర్ ఐటమ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ ఐటమ్ అండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసి 149 రూపీస్. డిఫరెంట్ కలర్స్ లో వస్తాయి మనకు. చాలా బాగుంటాయి ఇవి. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉన్నాను. పూజా రూమ్ లో పెట్టుకున్నానండి నేను. అలాగే స్టేషనరీ, పిల్లలు ఏమైనా స్కెచెస్ అలాంటివన్నీ కూడా స్టోర్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇదైతే కార్నర్ లో పెట్టుకోవడానికి మనకి టైల్స్ మీద వాటి మీద స్టిక్ చేసేసుకోవచ్చు. అంటే నెయిల్స్ పెట్టకుండా జస్ట్ స్టిక్ చేసేసేయచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. మనకి మెయిన్ ఏంటంటే వాల్స్ కి పెట్టడానికి అవ్వదు. టైల్స్ లేకపోతే వుడ్ కి అలా స్టిక్ అవుతుంది అనమాట. అది కొంచెం మీరు చూసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న ప్రతిదీ కూడా ఇవన్నీ 99 రూపీస్ అండి. 6 ప్లేట్స్ వస్తాయి. ఈ ప్లేట్స్ అయితే మస్ట్ తీసుకోండి. ఎందుకంటే నేనైతే ఇండోర్ ప్లాంట్స్ కి, అవుట్డోర్ ప్లాంట్స్ కి అన్నిటికీ ఇవి కింద బేస్ లాగా పెట్టేసుకున్నాను. అవుట్డోర్ అయితే నేను నియర్లీ 1.5 year 2 years అయి ఉంటుంది ఆ ప్లేట్స్ కొని. ఇప్పటికీ అస్సలు బ్రేక్ అవ్వలేదండి. ఎండలో పెట్టేసి ఉంటాను. చాలా అంటే చాలా మంచి మెటీరియల్స్. బౌల్స్ కూడా ఉన్నాయి, తర్వాత స్పూన్స్ ఉన్నాయి. స్పూన్స్ కూడా చాలా బాగుంటాయి. మనం ఏవైనా మసాలాల్లో అలా పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. మంచి ప్లాస్టిక్ అండి, యూజ్ చేయొచ్చు. ఏవైనా వేడిగా ఉన్న పదార్థాలకి ప్లాస్టిక్ యూజ్ చేయొద్దండి, మంచి ప్లాస్టిక్ అయినా. ఇప్పుడు చూపిస్తుంది ఇది ఐస్ క్రీమ్ కి అనమాట. ఐస్ క్రీమ్ స్కూప్ చాలా బాగుంది. 99 రూపీస్ అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 499 రూపీస్. 3 ప్యాక్ మనకి టాయ్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఇంతకు ముందు నేను అబ్జర్వ్ చేయలేదు, కొత్తగా వచ్చాయి. చాలా బాగున్నాయి ఇవి. వుడెన్ తో వచ్చి ఉన్నాయి కదా, మనకి డెకరేటివ్ పీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ యూఎస్బీలు కూడా మనకు అవైలబుల్ లో ఉన్నాయి. 299 రూపీస్, తర్వాత 899 రూపీస్, అలాగే ఒకటి వచ్చేసి 399, 299 ఆఫర్ ప్రైస్ లో కూడా ఉన్నాయి కొన్ని. మీరు ఎవరైనా నీట్ ఉంటే తప్పకుండా ఈ సెక్షన్ లో చెక్ చేయండి. ఇది ఎక్కడ ఉంది అనుకుంటూ ఉన్నారా? సట్లర్ హబ్ కి నేరుగా మనకి బిల్డింగ్ సెక్షన్ కి వెళ్ళడానికి జస్ట్ ముందే ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనేవి బోల్డ్ అని పెట్టుంటారండి. అందులో చెక్ చేయండి. ఇది అయితే 89 రూపీస్. మనకి బాస్కెట్ మాత్రమే వస్తుంది. సూపర్ స్ట్రాంగ్, చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తున్న చిన్న బాక్స్ నేను తీసుకున్నానండి. యాక్చువల్గా నేనైతే దీంట్లో చీజ్ అనేది పైన పెట్టానమాట. ఫ్రీజర్ లో పెట్టుకున్నాను. 129 రూపీస్ అదైతే. ఈ చిన్న బాస్కెట్స్ 99 రూపీస్ అండి. ఇవి కూడా బాగున్నాయి. ఏవైనా మెడిసిన్స్ కానీ, లేకపోతే ఓపెన్ గా ఏదైనా ఆర్గనైజర్ లాగా చిన్నగా యూజ్ చేసుకోవాలన్నా, ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవాలన్నా కూడా హెల్ప్ అవుతుంది. బాగున్నాయి ఇవి కూడా. కలెక్షన్ అంటే చాలా తక్కువ, బిలో 100 లో బోల్డ్ అన్న ఐటమ్స్ మనం ఐకియాలో చూపించవచ్చు. అన్ని ఉన్నాయన్నమాట. ఇదైతే 299 రూపీస్ అండి. మనకి బోల్డ్ అన్ని నాప్కిన్స్ వస్తాయి. నాప్కిన్స్ కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. 10 పీసెస్ వస్తాయండి. ఐకియా స్టార్టింగ్ లో నేను తీసుకున్నాను. బాగా హెల్ప్ అయ్యాయి నాకైతే. పిల్లలకి టిఫిన్ బాక్సెస్ లో కానీ, వైట్ అనే కానీ బాగా ఉంటాయండి. క్వాలిటీ వైజ్ అయితే ప్రాబ్లం లేదు. వైట్ ఎక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు.
ఇంకా తొందరగా పాడవుతాయి, వైట్ కలర్ చేంజ్ అవుతాయి అనుకుంటే వద్దు. కానీ నార్మల్గా మెటీరియల్ అయితే బాగుంది. 10 పీసెస్ వస్తాయండి. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను నేను యాక్చువల్గా. ఇప్పుడు చూపిస్తున్న ఈ గ్లాసెస్ అయితే 149 రూపీస్ అండి ఈచ్ గ్లాస్. డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కదా, మజ్జిగ తాగాలనుకున్నా, కొబ్బరి నీళ్ళు తాగాలనుకున్నా, ఏదైనా మనము డ్రింక్స్ తాగాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సూపర్ అట్రాక్టివ్ గా కూడా ఉంటాయండి. ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా పడుతుంది ఇందులో. అలాగే ఒక విషయం చెప్పాలన్నాను కదా, ఇక్కడ ఐకియాలో 100 బిలో ఐటమ్స్ బోలెడన్ని ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. దాన్ని బట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తే కనుక నేను తప్పకుండా ఆ వీడియో అనేది సపరేట్గా షూట్ చేసి పెడతాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఐటమ్ 239 రూపీస్ అండి. ఇదేంటంటే మనకి ఆర్గనైజరే, ఒక చిన్న బాస్కెట్ లాగా, క్లాత్ బాస్కెట్, లాండ్రీ బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా బుక్స్ పెట్టేసేయచ్చు, ఎలా అయినా అండి. ఇంకా మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక కప్పులో శారీస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది 50 రూపీస్ అండి. ఇది కూడా చాలా ఫేవరెట్ ఐటమ్ నాకు. రెగ్యులర్ గా నేను తీసుకున్నాను చాలా సార్లు కూడా, వర్కౌట్ అయిందండి. ఇందులో నార్మల్ గా కట్లరీ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే నేనైతే ప్లాంట్స్ పెట్టాను అనమాట. కింద చిన్న హోల్ పెట్టేసి బాల్కనీలో గ్రిల్ కి హ్యాంగ్ చేశానండి. బ్రేక్ అవ్వట్లేదు, తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఐటమ్ 149 రూపీస్ అండి. ఇది సెల్ ఫోన్ హోల్డర్. ఎన్ని రకాలుగా సెల్ ఫోన్ ని మనం ఇలా హోల్డ్ చేసుకోవచ్చు అని ఈ పిక్చర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. చాలా అంటే చాలా బాగుందండి. 149 రూపీస్. ఐకియాలో చాలా వరకు ఐటమ్స్, ఇంకా ఫస్ట్ లో వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా వరకు తెలియలేదన్నమాట. అసలు ఆ ఐటమ్ దేనికి యూజ్ చేస్తామో కూడా మనకు అర్థం కాదు. అందుకనేసి వాళ్ళు ప్రతిదీ కూడా పిక్చర్ లో ఇస్తారండి. అక్కడ ఒక పిక్చర్ అయితే మనకు కనపడుతుంది. మాక్సిమం చాలా వరకు మనకి ఎందుకు యూజ్ చేయాలనేది ఆ పిక్చర్ ని చూసినప్పుడు అర్థమైపోతుంది. కొత్తగా వెళ్ళిన వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఆ పిక్చర్ చూసుకుంటే డీటెయిల్ గా తెలుస్తుంది. ఇప్పుడు చూపిస్తున్న ఈ ట్రేస్ కూడా పాపులర్ ఐటమే. ఇవి మంచి ప్లాస్టిక్ అండి. ఇందులో మనకి గ్రే కలర్ వస్తుంది, ఈ పిస్తా గ్రీన్ కూడా వస్తుంది, మంచి కలర్స్. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఈ మాప్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతూ ఉందండి నాకు. అందుకనే షేర్ చేసుకుంటూ ఉన్నాను. నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను, మళ్ళీ ఇంకొకసారి కూడా ఇది 2 ఐటమ్స్ నేను పర్చేస్ చేశాను అనమాట. ఈ మాప్ నార్మల్ గా బాల్కనీస్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు, ఈజీగా వాటర్ ని మనము తీసేయచ్చు అనమాట. లేదనుకుంటే నేను ఎస్పెషల్లీ వాష్రూమ్ కోసం తీసుకున్నానండి. 2 బాత్రూమ్స్ లోనూ ఇది పెట్టేశాను అనమాట. వాల్ కి ఒక స్టిక్కర్ హుక్ పెట్టేశాను, దానికి ఇది హ్యాంగ్ చేసేసాను కార్నర్ కి. ఎందుకంటే మనము స్నానం చేసిన తర్వాత వాటర్ అన్ని కూడా బాత్రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి కదా, అదంతా కూడా నీట్ గా మాప్ చేసి వచ్చేస్తూ ఉన్నాను అనమాట. దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గా అసలు బాత్రూమ్ రెగ్యులర్ గా క్లీన్ చేసే ప్రాబ్లం తగ్గిపోయిందండి నిజంగా. ఫ్రీక్వెంట్ గా మనకి రెగ్యులర్ గా అలా మాప్ చేస్తూ ఉంటే వాటర్ నిలిచిపోవు కదా, అప్పుడు మనం తొందరగా జారం అనమాట. ఆ వాటర్ అలాగే ఉండే కొద్దీ డే బై డే మనకి తొందరగా బాత్రూమ్ అనేది వాష్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లమే తగ్గిపోయింది. అందుకని మీకు చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఇక్కడ స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి కదండి, 239 ఒకటి, 319 ఒకటి, 319 రూపీస్. ఇవి ఏంటంటే మనకి స్టోరేజ్ బాక్సెస్ విత్ లిడ్ తో వస్తాయి అనమాట. 2 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను, ఐడియా వస్తుంది మీకు. ఒకటి వచ్చేసి ఇట్లాగా రెక్టాంగిల్లో చిన్నగా ఉందండి, ఇంకొకటి డెప్త్ ఉందన్నమాట. చాలా అంటే చాలా మంచి ప్రైస్ అని చెప్పాలి. ఆఫర్ ప్రైస్ లో ఇప్పుడైతే నడుస్తూ ఉన్నాయండి. మెయిన్ గా ఈసారి వెళ్ళినప్పుడు బోలెడన్ని స్టోరేజ్ ఆర్గనైజర్స్ అయితే ఇట్లాగా ఆఫర్స్ లో ఉన్నాయి. అలాగే ప్లాంట్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, పాట్స్, ఇవన్నీ న్యూ కలెక్షన్ వచ్చింది. ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. ఇంతకు ముందు కమెంట్ సెక్షన్ లో చెప్పేవాళ్ళు అనమాట, మీరు ప్లాంట్స్ అయితే చూపిలేదు, గార్డెనింగ్ సంబంధించి వీడియోలో చూపించలేదు అనేసి. సో అందుకోసమే ఇది మంచి టైం యాక్చువల్గా. ఈ టైంలో మంచి మంచి మొక్కలన్నీ వస్తూ ఉంటాయి. అందుకనే నేనైతే మిస్ చేయకుండా వెళ్ళేటప్పుడే ఒక ఐడియా పెట్టుకొని వెళ్తాను. ఎప్పుడు వీడియో చేయాలన్నా కూడా ఈ ఐటమ్స్ ఈసారి మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనేసి ఆ విధంగానే నేనైతే షూట్ చేశానండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ స్టోరేజ్ ఆర్గనైజర్స్ కూడా మనకి 3 డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి, 3 డిఫరెంట్ ప్రైజెస్ అన్నమాట. చూస్తూ ఉన్నారు కదా, మీకు సైజ్ అయితే ఐడియా వస్తుంది, ఎందుకంటే నేను కొంచెం దూరం నుంచి నీట్ గా చూపిస్తూ ఉన్నాను. ఇలాగా స్మాల్, మీడియం, బిగ్ అని 3 సైజెస్ లో ఉన్నాయి. నేను వాటి ప్రైజెస్ కూడా
ఇక్కడ పెద్ద చార్ట్ ఉందండి, అది చూపించాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి జూమ్ చేసి చూడండి. ప్రైజెస్ అనేవి డీటెయిల్గా అర్థమవుతాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఐటము మనకి 1690 రూపీస్ అండి. జస్ట్ 1690కి మనకి ఒక స్టడీ టేబుల్ వస్తుంది అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా ఇట్లా హాస్టల్లో ఉండే పిల్లల కోసమైనా, మనం కాస్ట్లీ ఐటమ్స్ హాస్టల్కి పంపించలేము, అందుకనేసి ఇలాంటివి తీసి పంపించవచ్చు. ఇదైతే 649 రూపీస్. మంచి స్టెయిన్లెస్ స్టీల్. అలాగే ఇది ఒక డస్ట్బిన్ అండి, డస్ట్బిన్ బాస్కెట్ బాగుంది. ఇది యాక్చువల్గా అన్ని ఓపెన్లు లేవు, ఒకటి ఓపెన్ ఉంటే నేను జస్ట్ చూపించాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నది 199 రూపీస్ అండి. ఇదేంటంటే మనకి ఇది కూడా సిగ్నేచర్ ఐటమ్ అనే చెప్పొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ కట్లరీ, ఏవైనా నైఫ్ కానీ స్పూన్స్ కానీ గెరిటెలు కానీ పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఇందులో స్ట్రైనర్స్ పెట్టుకొని ఒక కబోర్డ్లో పెట్టేశాను అనమాట. ఇప్పటికీ బాగుంది. రస్ట్ అయితే అస్సలు పట్టదండి, మనం ఎంత రఫ్ యూజ్ చేసినా రస్ట్ పట్టవు ఇక్కడ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ అయితే. ఆ తర్వాత ఇక్కడ గార్డెనింగ్ సెక్షన్కి వెళ్ళిపోదాము. చాలా మందికి చాలా ఫేవరెట్ కదా గార్డెనింగ్ చేసుకోవడము, గార్డెనింగ్ ఐటమ్స్ కొనుక్కోవడము. ఇక్కడ చూపిస్తూ ఉన్న ఈ ప్లాంట్ వచ్చేసి 499 రూపీస్ అండి. ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఇది, ఇట్లా కిందికి హ్యాంగ్ అవుతుంది అనమాట. ఇదైతే 59 రూపీస్. ఒక ప్లాస్టిక్ లాగా ఉంది కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అండి. ఇలా ప్రెస్ చేస్తే బెండ్ అవుతుంది, చూస్తున్నారు కదా, ఆ మెటీరియల్ అనమాట. ఈ ప్లాంట్స్ ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ ఉన్నాయో నాకు తెలీదు. 99 రూపీస్ అండి ఇవి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో. ఇది కొంచెం కిందికి ఇట్లా డ్రాప్ లాగా హ్యాంగ్ అవుతుంది. అలాగే సిల్వర్ కలర్లో ఉన్న ఈ చిన్న పాట్ వచ్చేసి 79 రూపీస్ అండి. ఏవైనా చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఆ తర్వాత 249 రూపీస్కి 3 ప్యాక్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వస్తాయండి, విత్ పాట్తో వస్తాయి. వైట్ కలర్ పాట్ ఉంటుంది. ఈ 3 కూడా దీని సిగ్నేచర్ ఐటమే. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే మీకు విసుగొస్తుందేమో, నిజంగా బోల్డ్ అనే ఐటమ్స్ ఉంటాయండి ఐకియాలో ఇలాగా సిగ్నేచర్ ఐటమ్స్. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది 99 రూపీస్. ఇది చాలా అంటే చాలా బాగుంది. మనం కిచెన్లో అట్లాగా ఓపెన్ షెల్ఫ్లో అలా పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సింపుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి ఐకియాలో కొన్ని ఐటమ్స్. ఇవి బయట అంత బాగా అనిపించవండి. మనం వేరే వేరే స్టాల్స్ చాలా ఉంటాయి కానీ ఇలాంటివి అంత బాగా అనిపించవు. ఐకియాలోనే స్పెసిఫిక్గా కొన్ని ఐటమ్స్ బాగుంటాయి. ఇదైతే 149 రూపీస్ అండి. ఇది నాకు చాలా నచ్చింది. మనీ ప్లాంటే 2 డిఫరెంట్ షేడ్స్లో వచ్చింది కదా. ఇది మనకి స్టడీ టేబుల్ మీద కానీ అలా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. కొన్ని మంచి మంచి ఐటమ్స్ ఏంటంటే ఒక టైంలో ఉంటాయి, మళ్ళీ అవి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఉండవండి. మళ్ళీ అది మళ్ళీ కనిపించదు కూడా. మళ్ళీ స్టాక్ వచ్చేస్తుందా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటాం కానీ ఇంకా రాదు కొన్ని ఐటమ్స్. నిజంగా నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు చూపిస్తుంది 549 రూపీస్ అండి. ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ విత్ ప్లాంట్, చాలా బాగుంది. సమ్మర్ లో మనం ఏంటంటే ఎక్కువగా పచ్చదనము, ఫ్లవర్స్ అలాంటివి చూడడానికి ఇష్టపడతాం కదా, అందుకనేసి ఇక్కడ బోల్డ్ అంత కలెక్షన్ అయితే వాళ్ళు తెచ్చి పెట్టేశారు. ఇది వచ్చేసి 999 అండి. మల్లెపూలు ఉన్నట్టున్నాయి, ఎంత బాగుందో అసలు. ఒక్క ప్లాంట్ ఇలాంటిది పెట్టుకున్నా కూడా, అంటే రియల్ ప్లాంట్స్ మనం మెయింటైన్ చేయలేనప్పుడు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. చాలా బాగున్నాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇంత రియలిస్టిక్ గా ఉండేవి మనకి ఐకియాలో ఎక్కువగా కనపడతాయండి. నాకు ఐకియా షాపింగ్ అంటే చాలా ఇష్టము. నేను వీడియోస్ కోసమే కాదండి, ఎవ్రీ మంత్ నాకు వెళ్ళాలనిపిస్తుంది. ఏదో 1-2 చిన్న చిన్న ఐటమ్స్ పిక్ చేస్తాను అంతవరకే. బట్ బోల్డ్ అన్న ఐటమ్స్ అయితే ఐకియా నుంచి పర్చేస్ చేశాను. చాలా సాటిస్ఫైయింగ్ గానే అనిపిస్తుంది నాకు. ఈ ప్లాంట్ మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి, 599 అండి. ఈ గోల్డ్ కలర్ లో ఉన్న పార్ట్ 129 రూపీస్. ఇవి మనకి లివింగ్ రూమ్ లో అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇక్కడ బోలెడ్ అన్ని పాట్స్ అయితే ఉన్నాయండి. ఈసారి హ్యూజ్ స్టాక్, అంటే చాలా ఎక్కువ స్టాక్ వచ్చింది. చాలా అంటే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సిరామిక్ పాట్స్ అయితే హెవీలో, మడ్ పాట్స్ ఇవన్నీ కూడా, అంటే ఇంకా డిఫరెంట్ సైజెస్ అండి. చిన్న సైజ్ నుంచి చాలా హ్యూజ్ సైజ్ వరకు ఉన్నాయి. ఈ ప్లాంట్ వచ్చేసి మనకి 449 రూపీస్. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి ఇవి. ఇలాగా మనకి గార్డెన్ లో ఎలా అరేంజ్ చేసుకోవాలి, వాళ్ళ ప్లాన్ కూడా అక్కడ ఉంటది అనమాట, డిస్ప్లేలో మనం నీట్ గా చూసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 1190 రూపీస్ అండి.
ఈ పాట్స్ మీకు సైజు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తుంది 899 రూపీస్. కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఇవి లిఫ్ట్ చేయలేమన్నమాట. మనం చేతితో పట్టుకొని వీడియో అయితే తీయడానికి అవ్వదు, అంత హెవీగా ఉన్నాయి. అందుకని నేను ఇలా చూపిస్తూ ఉన్నానండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవన్నీ కూడా మనకి హెవీ వెయిట్ లో ఉన్న సిరామిక్ ఐటమ్స్. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది 1490 రూపీస్ అండి. ఇందులో మనకు కలర్స్ కూడా ఉన్నాయి. వైట్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి, తర్వాత గ్రే కలర్ ఉన్నాయి. ఇలాగా డిఫరెంట్ షేడ్స్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి 2490 రూపీస్. కింద మనకి ఆ ప్లేట్ కూడా వస్తుంది అనమాట. ఇది కొంచెం మట్టి కలర్ అలా వచ్చి ఉంది. చాలా బాగుందండి ఇది. అంటే కొంచెం కాఫీ కలర్ అలా మిక్స్ అయి ఉంది. యూనిక్ గా అనిపించింది. వైట్ ఫ్లోర్స్ అంటే ఫ్లోరింగ్ వైట్ ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 1990 రూపీస్ అండి. ఇది మనకు ఒక బాస్కెట్ లాగా. ఇందులో మనము ఏదైనా ప్లాంట్ పెట్టుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా కాదు, పాట్ తో ఉన్న ప్లాంట్ ని ఇందులో పెట్టుకోవచ్చు. అంటే డెకరేటివ్ గా బాగుంటుంది అనమాట. లివింగ్ రూమ్ లో కానీ డైనింగ్ లో కానీ అలా అయినా ఒక కార్నర్ లో పెట్టుకోవచ్చు, లుక్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెద్దది ఉంది. 2990 రూపీస్ అండి. పెద్ద పెద్ద ఆకులు వచ్చి చాలా బాగుంది. ఇది వచ్చేసి 1990 రూపీస్ అండి. సిరామిక్ పాట్ హెవీ వెయిట్ లో ఉంది, చాలా బాగుంది, మంచి సైజ్ లో ఉందన్నమాట. ఇలాగా స్టాక్ అయితే ఎక్కువగా కనిపించిందండి నాకు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటాయా లేదో నాకు తెలియదు. అంటే తీసుకునే వాళ్ళని బట్టి కదా, అది డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది 1190 రూపీస్ అండి. ఇది ఒక సైజు. ఇలాగా మనకి కొంచెం సైజుల వారీగా అటు ఇటు ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 399 రూపీస్ అండి. గోల్డ్ కలర్ లో ఉన్న కొంచెం పెద్ద పాట్స్ అన్నమాట. చాలా బాగుంటాయి. గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనం ఎక్కడ పెట్టా కూడా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి 999 అండి. ఇవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఇలా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నవన్నీ కూడా ప్లాస్టిక్ కాదు, సిరామిక్. ఇది వచ్చేసి 349 రూపీస్ అండి. పైన చిన్న లైన్ లాగా వచ్చి ఆ డిజైన్ చాలా బాగుంది అనిపించింది. ఇవి కొత్త స్టాక్ అన్నమాట, ఇంతకు ముందు కనిపించలేదు. న్యూ అరైవల్ అని ఉంది. చాలా బాగున్నాయండి ఇవి. ఈ ప్లాంట్స్ వచ్చేసి 399 రూపీస్ అండి. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్న ఈ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఇది వచ్చేసి 1990 రూపీస్ అండి. ఇలాగా బోలెడంత కలెక్షన్ అయితే మనకు కనపడుతూ ఉంది కదా. మీకు ప్రైజెస్ ఐడియా కోసం చూపిస్తూ ఉన్నా. ఇది కూడా అంతే, 1190 రూపీస్ అండి. ఇలాగ డిఫరెంట్ షేప్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ లో మనకైతే ఈసారి న్యూ అరైవల్ చూడండి అన్ని కూడా. ఇది వచ్చేసి 1490 రూపీస్ అండి. మంచి మెంతి కలర్, డార్క్ మెంతి కలర్ లాగా చాలా బాగుంది. లోపలేమో కొంచెం లైట్ కలర్ వచ్చి ఉంది. అలాగా డబల్ కలర్ రావడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది ఏ ప్లాంట్ పెట్టా కూడా. ఇవి కూడా చాలా బాగా అనిపించాయి. ఇలా ఓవరాల్ గా చూసుకుంటూ పోతే మనకి సిరామిక్ ఐటమ్స్ ఒక గంట వీడియో పట్టేనన్ని ఉన్నాయండి. ఇది వచ్చేసి 599 రూపీస్ అండి. మనకి మంచి గ్రీన్, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేను ఈసారి నిజంగా తీసుకోలేదు, తీసుకుందాం అనుకొని లాస్ట్ లో ఇంకా వీడియో తీసుకున్న తర్వాత తీసుకుందాం అని మర్చిపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తెచ్చుకుంటాను, మీతో షేర్ చేసుకుంటాను. ఇలాగా బోల్డ్ అన్ని సిరామిక్ పాట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మనము ముందుగానే, ఇప్పుడు నేను వీడియో చూపిస్తూ ఉన్నాను కదా, మీరు ముందుగానే ఏ ప్లేస్ లో ఏది పెడితే బాగుంటుంది అని ఒక ఐడియాతో వెళ్ళండి. ఇదైతే 999 అండి. ఐడియాతో వెళ్ళి తీసుకుంటే కనుక పర్ఫెక్ట్ గా మనం మ్యాచ్ అయినవి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 599 రూపీస్ అండి. కొంచెం లైన్స్ వచ్చి ఉంటాయి అనమాట. ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క యునీక్ డిజైన్స్ లో వాళ్ళైతే ఈసారి తెప్పించారు, చాలా బాగున్నాయి. 499 రూపీస్ అండి ఈ సెరామిక్ పాట్ వచ్చేసి. ఇలాంటివి మనకి వేరే వేరే షాప్స్ లో ఉంటాయి, కానీ ఐకియాలో ఉన్నవి వేరే ఎక్కడ దొరకవు. ఐకియాలో మాత్రమే దొరుకుతాయి. బయట ఉన్నవి చాలా చోట్ల దొరుకుతాయి. అదే ఐకియా సిగ్నేచర్ ఐటమ్స్ అంటాం కదా, ఎక్కడైనా పెట్టా కూడా మనం ఐకియా నుంచి తెచ్చారా అనుకుంటారనమాట. ఇవి వచ్చేసి 499, 799 ఇలాగా రకరకాల షేప్స్ లో ఉన్న సెరామిక్ పాట్స్ అయితే ఈసారి అవైలబుల్ లో ఉన్నాయండి. ఇది వచ్చేసి 599, ఇది కూడా 599 ఇలాగా అనమాట. ఇలాగ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. మీరు ముందుగానే ఈ వీడియో చూసి ఒకసారి డీటెయిల్ గా, తర్వాత ఏ ప్లేస్ లో ఏది పెడితే బాగుంటుంది, ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది అని ఒకసారి అజంప్షన్ చేసుకొని వెళ్ళండి, హెల్ప్ అవుతుంది. 999, 799 ఇందాక చూపించినవి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఈ కలెక్షన్ చాలా బాగుంది అనిపించింది నాకు. ఇలాగా ఓవరాల్ గా సిరామిక్ పాట్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి ఈసారి.
ఇంతకుముందు పేస్టల్ కలర్స్ మాత్రమే ఐకియాలో ఉండేవి. బట్ ఇప్పుడు రెగ్యులర్‌గా వాళ్ళు కొన్ని కలర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉన్నారు. ఇదొచ్చేసి రూ. 79 అండి. మనీ ప్లాంట్‌లోనే ఇంకొక రకము. ఇది చాలా బావుంటుంది. ఈజీగా సర్వైవ్ అవుతుంది. బాగా పెరుగుతుంది కూడా. నాకు తెలిసినంత వరకు ఇది ఇండోర్ ప్లాంట్ అనేది ఐడియా లేదు. నేను బయట పెట్టాను. చాలా బాగా వస్తూ ఉందండి. అవుట్‌డోర్ లాగా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ప్లాంట్ వచ్చేసి ఆంథోరియం. ఇది రూ. 299 అండి. ఎందుకు ఇది తక్కువ ప్రైస్ ఉంది అని చూసాను. ఇంతకు ముందు చూసినప్పుడు 499 సంథింగ్ అలా ఉన్నింది. 549 గుర్తులేదు. ఇది చిన్న మొక్క అందుకనేసి దీనికి ప్రైస్ తక్కువగా పెట్టారండి. ఇది ఈజీగా సర్వైవ్ అవుతుంది. వాటరింగ్ కూడా ఈజీ మనకి. చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ కొంత కలెక్షన్ అనేది బాస్కెట్ లో పెట్టారు. ఈ యెల్లో ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇది ప్లాంట్ చాలా బాగుందండి. మేబీ కొంచెం ప్రైజీగా ఉండుండొచ్చు. బట్ మన ఎన్విరాన్మెంట్ లో సర్వైవ్ అవుతుందో నాకు డౌటే. బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డిస్ప్లే చేయలేదు. ఇప్పుడు చూపిస్తున్నది రూ. 199 అండి. ఇవి కూడా ఈజీగానే సర్వైవ్ అవుతాయి. అవుట్డోర్ లాగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవి కూడా రూ. 199. ఇందులో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ గ్రీన్ మీద వైట్ డాట్స్ వచ్చింది. తర్వాత గ్రీన్ మీద లైట్ ఆరెంజ్ అలాగా షేడ్స్ వచ్చింది. డాట్స్ వచ్చింది. చాలా బాగున్నాయి ఇవి. ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఆ నేమ్ చూసి నెట్లో సెర్చ్ చేసి మన ఎన్విరాన్మెంట్కి సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసి తీసుకోండి. ఎందుకంటే మన అవసరంగా డబ్బులు వేస్ట్ కదా. మనం తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళాక అది పోయింది అనుకోండి మనం ఫీల్ అవుతాం కదా. ఇదైతే రూ. 199 అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న ప్లాంట్ రూ. 249. ఇవి కూడా అవుట్డోర్లో చాలా బాగా పెరుగుతాయి. కొన్ని మట్టుకే ఇండోర్లో ఉంటాయి, కొన్ని అవుట్డోర్లో ఉంటాయి. అవి చూసి గమనించి మనం చదివి దాని మీద ఏముంది అనేది తీసుకోవాలి. ఇదైతే రూ. 399 అండి. లక్కీ ప్లాంట్ లాగా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. నేను మొన్న రీసెంట్గా తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఈజీగా సర్వైవ్ అవుతుందండి. ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూపిస్తుంది రూ. 549. ఇది ఒక స్నేక్ ప్లాంట్. చాలా బాగుంటుంది. ఎయిర్ ప్యూరిఫైర్ అండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎయిర్ ప్యూరిఫైర్స్ లో ఫస్ట్ లిస్ట్ లో ఉంటాయి అన్నమాట స్నేక్ ప్లాంట్స్. ఇప్పుడు చూపిస్తుంది రూ. 159 అండి. ఇవి మనకి గార్డెనింగ్ చిన్న చిన్న బాల్కనీలో ఉన్న మొక్కలకి వాటర్ పోయడానికి ఇవి చాలా బాగుంటాయి. ఆరెంజ్ లో ఉన్నాయి, వైట్ లో ఉన్నాయి. రకరకాల కలర్స్ అయితే వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా. ఇది లెమన్ ఫ్లేవర్ లో ఉన్న క్యాండిల్స్ అన్నమాట. చాలా బాగున్నాయండి. రూ. 399కి 30 పీసెస్ వస్తాయి. ఇది వచ్చేసి రూ. 299కి మనకి ఇలాగా సెంటెడ్ క్యాండిల్ లెమన్ ఫ్లేవర్ అన్నమాట. ఆ ఫ్లేవర్ స్మెల్ చేసినా కూడా చాలా బాగుంది. ప్లజెంట్ గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. సమ్మర్ లో లెమన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ప్లజెంట్ గా కొంచెం చిల్లింగ్ గా అనిపిస్తుంది మనకి. బాగుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకా గార్డెనింగ్‌కి, ఔట్‌డోర్‌కి సంబంధించిన మనకి సోఫాలు కానీ, చైర్స్ కానీ, ఇవన్నీ కూడా బెంచెస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. వాట్ నాట్ అండి. ఐకియాలో ఏముండవు చెప్పండి. అన్నీ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఈ కార్నర్ బెంచ్ ఎన్ని సార్లు చూపిస్తూ ఉంటానో. నేనైతే ఈ కార్నర్ బెంచ్ 5000కి విత్ కుషన్స్‌తో సర్క్యులర్ హబ్‌లో తీసుకున్నాను. ఇక్కడ 9500 ఉందండి. వితౌట్ కుషన్ అది కూడా. అందుకని నేనేం చెప్పాలనుకున్నానంటే యాక్చువల్‌గా కొన్ని సర్క్యులర్ హబ్‌లో ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా. వాళ్ళకి ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైం తర్వాత అక్కడ ఉన్న ఐటెమ్ తీసేసి మళ్ళీ సేల్‌లో పెడతారు. అంటే సర్క్యులర్ హబ్‌లో సేల్‌లో అంటే తక్కువ ప్రైస్‌కి పెడతారు. అదేం డ్యామేజ్ అయ్యి ఉండదు. ఏమీ ఉండదు. సో, అలాంటివి మనం చెక్ చేసి మంచి ఐటెమ్స్ ఒక్కొక్కసారి సర్క్యులర్ హబ్‌కి అందుకే నేను మిస్ చేయకుండా వెళ్ళమంటాను షాపింగ్ చేసేటప్పుడు. మీకేదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే తప్పకుండా తీసుకోవచ్చు కదా. అందుకనేసి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తున్న ఐటెమ్ రూ. 8490 అండి. ఇది మనకి డ్రెస్సింగ్ ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఐటెమ్ కొంచెం నాకు బాగా నచ్చిందనమాట. ఈ షేడ్ కూడా బాగా నచ్చింది. ఈ మోడల్ బాగా నచ్చింది. ఇందులో చిన్న ఒక షెల్ఫ్ ఉన్నవైతే రూ. 2490 అండి. బెడ్ సైడ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందు లోపల 2 మనకి స్టోరేజ్‌కి ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది రూ. 8490 అండి. ఐకియా ఫ్యామిలీ మెంబర్స్ కోసమే సెపరేట్‌గా ఆఫర్ ప్రైస్ అనేది పెట్టారు. అది మనం అక్కడ స్టాఫ్‌ని అడిగి ఈజీగా మనము ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయిపోవచ్చండి. దానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకొని వెంటనే ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయ్యి షాపింగ్ చేసి తర్వాత మీకు ఆఫర్ ప్రైజెస్ అనేవి వస్తాయి.
ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు చూపిస్తుంది 2490 రూపీస్. బెడ్ సైడ్ స్టోరేజ్ ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవన్నీ కూడా స్టోరేజ్ ఆర్గనైజర్స్ అండి. ఇవన్నీ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి. 12,000 సంథింగ్. ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి. 5 డ్రాస్ వచ్చి ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి కార్నర్ లో పెట్టుకోవడానికి యూస్ చేయొచ్చు. ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. స్టోరేజ్ ఆర్గనైజర్ లాగా 4990 రూపీస్ అండి. ఇందులో 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇలాగా 3 డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఏవైనా డెకోర్ పీస్ కూడా మనం పెట్టుకోవచ్చు లివింగ్ రూమ్ లో కానీ ఎక్కడైనా కూడా. ఇవి వచ్చేసి 2 పీస్ సెట్ 699 రూపీస్ అండి. బుక్స్, ఏమైనా ఫైల్స్ కానీ పేపర్స్ కానీ ఆర్గనైజ్ చేసుకోవడానికి మెటల్ తో ఉన్న ఆర్గనైజర్స్. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇలాగ ఆఫర్స్ అయితే వేటి మీద ఉన్నాయి అనేది వాళ్ళైతే డిస్ప్లే చేసి ఉంచారు. ప్రతి చోట కూడా ఉన్నాయండి ఇలాగా ఆఫర్స్ అనేవి. ఇప్పుడు చూపిస్తుంది 3990 రూపీస్. ఇది మనకి డ్రెస్సింగ్ మిర్రర్ లాగా యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనం ఏవైనా క్లాత్ అలాంటివి, మన డ్రెస్సెస్ అలాంటివి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తుంది 2490 రూపీస్ అండి. ఇది హ్యాంగర్ లాగా మనకి హెల్ప్ అవుతుంది. చాలా బాగుంది. అంటే తక్కువ స్పేస్ లో మనం ఎక్కువ ఐటమ్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1490 రూపీస్ అండి. ఈ 2 బెంచెస్ కూడా సేమ్ ప్రైస్ లో ఉన్నాయి. 2 డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. ఇక్కడ మనకి ఐరన్ చేసుకోవడానికి స్టాండ్స్ ఉన్నాయండి. 1990 రూపీస్ ఒకటి, 1490 రూపీస్ ఒకటి. ఇలాగా 2 డిఫరెంట్ సైజెస్ లో అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు చూపిస్తోంది 2250 రూపీస్. ఇది మనకి ఏంటంటే చైర్ అన్నమాట. అవుట్డోర్ లో వేసుకోవడానికి మెటల్ చైర్స్. ఇందులో ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయి. ఈ టేబుల్ వచ్చేసి 4790 రూపీస్ అండి. ఇది కూడా ఈసారి ఆఫర్ ప్రైస్ లో పెట్టారు. కంప్లీట్ గా మెటల్. అవుట్డోర్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 2290 రూపీస్ అండి. ఇవి కూడా చాలా మంచి ఐటమ్ ఐకియాలో. మనకి కిచెన్ లో ఏవైనా బాటిల్స్ కానీ ఏవైనా స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి, ఆనియన్స్ అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇందులో మనకి బోలెడన్ని కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఈ గ్లాస్ జార్స్ వచ్చేసి 299 రూపీస్. పెద్ద సైజ్ లో ఉన్నాయి. మనకి 1 kg ఈజీగా పడుతుంది అనమాట. చాలా బాగున్నాయి. ఎయిర్ టైట్. పికిల్స్ కానీ ఏవైనా పొళ్ళు చేసుకున్నప్పుడు ఫ్రెష్ గా ఉండాలంటే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఐకియా సర్కులర్ హబ్ వీడియో ఇంతకు ముందు పోస్ట్ చేశానండి. అది ఎండ్ స్క్రీన్ లో కూడా యాడ్ చేస్తాను. మీకు వీలైతే తప్పకుండా చెక్ చేయండి. చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే నేను రెగ్యులర్ గా పెడుతూ ఉంటాను ఐకియా నుంచి. మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి. నాకు ఇష్టమైన ఫేవరెట్ ఐస్ క్రీమ్ అయితే తింటూ నేను రిటర్న్ అయిపోయానండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.